హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ అంటే మనం నార్మల్గా ఏమనుకుంటాం అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా ప్యానిక్ అవ్వకుండా మనం ముందుగా టెంపరీగా చేసే ట్రీట్మెంట్నే ఫస్ట్ ఎయిడ్ అని అంటాం. దానిలో మనము అదే మెడికల్ పరంగా చూసుకుంటే దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటా అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికి ఫస్ట్ ఎయిడ్లో ఇంట్రడక్షన్లోని డెఫినిషన్, వాట్ ఈస్ ద ఎయిమ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, అవన్నీ ఆ టాపిక్స్ అన్నీ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డెఫినిషన్, ఎయిమ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. డెఫినిషన్, అసలు ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు వాటి పర్పస్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఫస్ట్ ఎయిడ్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఏంటి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డెఫినిషన్, ఇట్ ఈస్ టెంపరరీ అండ్ ఇమీడియట్లీ ట్రీట్మెంట్ గివింగ్ పేషెంట్ ఆఫ్ యాక్సిడెంట్ అండ్ సడన్లీ ఇల్నెస్ బిఫోర్ ద మెడికల్ ఎయిడ్ ఈజ్ అవైలబుల్. ఫస్ట్ ఎయిడ్ డెఫినిషన్ ఏంటంటే అది టెంపరరీ అండ్ ఇమీడియట్, అర్జెంటుగా. అంటే ఒక పర్సను ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయినా, సడన్గా ఇల్లు అయినా, కళ్ళు తిరిగి పడిపోయినా, ఏదైనా ఎమర్జెన్సీగా దానికన్నా ముందు ఇచ్చే ట్రీట్మెంట్నే ఫస్ట్ ఎయిడ్ అంటాం. అంటే బిఫోర్ మెడికల్ ఎయిడ్ ఈజ్ అవైలబుల్. అంటే మెడికల్ ఎయిడ్ అంటే హాస్పిటల్లో చేసే ట్రీట్మెంట్ కంటే ముందు చేసే ట్రీట్మెంట్నే మనం ఫస్ట్ ఎయిడ్ అంటాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్? సేవ్ ద పేషెంట్. ఫస్ట్ పేషెంట్ని సేవ్ చేస్తాం. రెడ్యూస్ ద పేషెంట్ పెయిన్ అంటే దేనివల్ల అతను ఎలా సఫర్ అవుతున్నాడు అనే దాన్ని ముందు మనం రెడ్యూస్ చేయాలి. ప్రొవైడ్ టెంపరరీ హెల్ప్ సర్వీస్ ఆఫ్ ది పేషెంట్. టెంపరీగా పేషెంట్కు ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది ఇక్కడ మనం ఫస్ట్ ఎయిడ్లో పేషెంట్ అనలేము, విక్టిమ్ అనాలి. ఫస్ట్ ఎయిడ్లో ఆల్వేస్ మనం కాలింగ్ టు ద విక్టిమ్ అంటే విక్టిమ్ అన్నా, క్లయింట్ అన్నా, పేషెంట్ అన్నా ఒకటే. కాకపోతే ఫస్ట్ ఎయిడ్లో ఎక్కువగా విక్టిమ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్? యాక్టింగ్ క్విక్లీ బట్ ఏ స్టేబుల్ మైండ్. మనం ఏదైనా ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసే ముందు ఒకటి ఆలోచిస్తూ ఇంకొక వర్క్ చేయకూడదు. మనం ఏదైనా ఒకవేళ ఇన్కేస్ పేషెంట్కి సిపిఆర్ చేయాలనుకోండి, సిపిఆర్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండాలి. విత్ స్టేబుల్ మైండ్ అంటే కరెక్ట్గా చేసే వర్క్ మీదే మనం దృష్టి పెట్టాలన్నమాట. ఆల్వేస్ కీప్ నియర్ టు ద పేషెంట్కి దగ్గరలోనే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు పేషెంట్ దగ్గరలోనే ఉండాలి. డు నాట్ ట్రీట్ ద పేషెంట్ ఇన్ హర్రీ ఆర్ ఇన్ టెన్షన్. కంగారుగా టెన్షన్గా పేషెంట్కి ఎప్పుడు ట్రీట్ చేయకూడదు ఫస్ట్ ఎయిడ్లో. ఎగ్జామిన్ ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ది పేషెంట్. మనం ఎగ్జామిన్ చెక్ చేయాలి ఫస్ట్. పేషెంట్కి ఎయిర్వే బాగుందా లేదా, బ్రీతింగ్ ఎలా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ అది సరిగ్గా జరుగుతుంది లేనిది అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత వర్క్ అనేది చాలా హానెస్టీగా చేయాలి. వాట్ ఈస్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్? అసలు ఫస్ట్ ఎయిడ్కి గోల్డెన్ రూల్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా. ఆ గోల్డెన్ రూల్స్ అనేవి ఏంటి, అవి ఎందుకు, అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ గోల్డెన్ రూల్స్ ఏంటి అని. డోంట్ వేస్ట్ టైమ్ అండ్ పేషెంట్ రీచ్ క్విక్ ఇన్ యాక్సిడెంట్ ఫీల్డ్. అసలు ఫస్ట్ అయితే మనం మెడికల్ ఫీల్డ్లో ఉన్నా లేకపోయినా మనకి ఫస్ట్ ఎయిడ్ కోసం అనేది కొంచెం అవగాహన అనేది ఉన్నది అనుకోండి, ఆ యాక్సిడెంట్ దగ్గర ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ముందు మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడికి రీచ్ అవ్వాలి. డోంట్ ఆస్క్ అన్వాంటెడ్ క్వశ్చన్స్. మనం ఏమైంది, ఏం జరిగింది, ఎలా పడిపోయారు, ఎందుకు ఎలా ఉన్నారు, అవన్నీ క్వశ్చన్స్ అడగకుండా ముందు మనం వెళ్ళే వర్క్ ఏంటి అనేది, పేషెంట్ని ఎలా బ్రతికించాలి అనేది చూసుకోవాలన్నమాట. టు ప్రొవైడ్ అండ్ సపోర్ట్ ద పేషెంట్ కంఫర్ట్.
పేషెంట్కి కంఫర్టబుల్ పొజిషన్ అనేది ఉండాలన్నమాట. ఇన్ కేస్ పేషెంట్ కంఫర్ట్గా లేదు అంటే మనం అక్కడ ఏ సిపిఆర్ కానీ ఏదైనా మనం చేయాలనుకున్న ట్రీట్మెంట్ కానీ చేయకపోవచ్చు. చెక్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్. పేషెంట్ కాన్షియస్ని చెక్ చేయాలి. పొజిషన్ ఇచ్చిన తర్వాత పేషెంట్ కాన్షియస్ని చెక్ చేయాలి. అంటే పేషెంట్ కాన్షియస్లో ఉన్నాడా, అన్కాన్షియస్లో ఉన్నాడా, ఎలా ఉన్నాడు, ఏంటి అనేదని ఫస్ట్ చెక్ చేయాలి. తర్వాత చెక్ ఏబీసీ. ఏబీసీ అంటే ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. ఎయిర్వే, బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్ని చెక్ చేయాలి. డోంట్ డూ ద ఫస్ట్ ఎయిడ్ ఫర్ చిల్డ్రన్ వితౌట్ దేర్ పేరెంట్స్. పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ లేకుండా, వాళ్ళ పేరెంట్స్ దగ్గరలో లేకుండా మనము ఫస్ట్ ఎయిడ్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఆ పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నమాట. అందుకే మనం చేసాం ఫస్ట్ ఎయిడ్ అంటే పిల్లలకి ఆ పేరెంట్స్ అండర్లోనే చేయాలి. ప్రొవైడ్ పేషెంట్ నీడ్స్. పేషెంట్కి ఏవైనా కావాలి అంటే అవి మనం ప్రొవైడ్ చేయాలి. క్విక్ అండ్ గో టు ద హాస్పిటల్. మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. దిస్ ఈజ్ అవర్ టాపిక్ టు ద ఫస్ట్ ఎయిడ్ ఇంట్రడక్షన్. ఇలానే నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.